కాదేది కవిత్వానికి అనర్హం అన్నాడు విప్లవ కవి శ్రీశ్రీ సారు. కాదేది రాజకీయానికి అనర్హం అంటున్నారు ఇప్పటి మన లీడర్లు. అధికార పార్టీని నిలబెట్టి కడిగేతందుకు ఏ సమస్యలు లేనట్టు అగ్ని ప్రమాదం ముచ్చట్ను ముంగటేసుకొని కోడి గుడ్డు మీద ఈకలు వీకిందే వీకుతాన్రుల్లా. చూడుండ్రి, పని లేనోడు పిల్లికి తలగొరిగిండన్నట్టు ఎట్లున్నాయో మన రాజకీయాలు. వాన రాకడా పానం బోకడా ఎవ్వలకు తెలియదంటారు. ఆపద ఏదన్నా కానియుండ్రి అత్తన్నా అని చెప్పి అత్తదా అనుల్లా లేదు కదా. గట్లనే జరిగింది హైదరాబాదు పాత బస్తీ అగ్ని ప్రమాదం. గాశారం పాడువాడ ఒక్కలు కాదు ఇద్దరు కాదు 17 మంది నిండు పానాలు బుగ్గైనాయి. 4 కుటుంబాలు ఆగమాగమైనాయి. అయితే ఇప్పుడు సర్కారోళ్ళని అరుచుకోనికి ఇంకే కిరికిరులు లేనట్టు ఇండ్ల కూడా ఏలువెట్టి గెలుకుతాండ్రు ఎగస్ పాటోళ్ళు. ఒక దిక్కేమో అయినోళ్ళు జీవిడిచినయాల్లా, ఇంటోళ్ళు పుట్టెడు బాధను ఎల్లవోతున్నాయల్లా. అయ్యో పాపం అని అనాల్సింది పోయి పాలిటిక్స్ సాల్వ్ చేసిండ్రు. తొలుత పూ పార్టీ లీడరు కిషన్ రెడ్డి సారే షురువు చేసిండు. ప్రమాదం జరిగిన జాగను పరిశీలన చేద్దామని పోయి పాపమంతా షెయ్యి పాటోళ్ళ మీదేసిండు. అంతటితోటి ఊకోలే, టైంకు రాలేదని మంటలు చల్లార్పేతందుకు నీళ్లు లేవని ఫైర్ స్టేషన్ సిబ్బందిని కూడా తప్పు పట్టిండు సారు. ఆ షాప్ కి సంబంధించినటువంటి కుటుంబము ఆ వెనుక పైన వాళ్ళు నివాసం ఉంటారు. కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కొంత రిలీఫ్ యాక్టివిటీలో ఆలస్యం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్లకు ఆక్సిజన్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేకున్నాయి. దాని కారణంగా వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాటర్ కూడా తొందరగా పంపించలేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా చాలా పెద్ద ప్రమాదం. ఇట్లా పూ పాటోళ్ళు విమర్శల రాగం అందుకోగానే కారు పాటోళ్ళు కోరస్ అందుకున్నారు. అసలే షెయి పాట అంటే బుస్సు బుస్సు అని లేస్తుంటారు కారు పాటోళ్ళు. ఇక ఆగుతారా? ఇంకో ఆకు ఎక్కువనే చదివిండు కేటీఆర్ సారు. ఇంత లాపర్వా ఉంటే మాత్రం ప్రజల ప్రాణాలు మల్లబోయే ప్రమాదం ఉంది. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే ఒకటే కుటుంబంలో 17 మంది చచ్చిపోయినాక కూడా వాళ్ళు అంటున్న మాట ఏంది ఇక్కడికి వచ్చినాకంటే కనీసం ఇప్పుడన్నా ప్రభుత్వం మేల్కొనాలే, ఇప్పుడన్నా ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో ఈ నగరంలో మళ్ళొక్క ప్రాణం ఫైర్ యాక్సిడెంట్ లో పోకుండా కాపాడండి సార్, మాకు అంతకంటే ఏమొద్దు. అగ్ని ప్రమాద శాఖ ఊసోని సమీక్షలు చెయ్యకపోవడే కారణమన్నట్టు మాట్లాడిండు. షేపాటి అధికారంలో ఊసున్న నుంచి ఒకటెనుకొకటి అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయన్నట్టు ఎప్పుకొచ్చిండు. గిట్లా చెప్పిరాని ఆపదకు సర్కార్ నెత్తిపొడుతున్నారు. అయినా గీ లీడర్లు కారు పాలన యాది మర్షిండ్రు కావచ్చు. గప్పట్ల అగ్ని ప్రమాదాలు తక్కువేం జరగలే, ఎన్నో ప్రమాదాలు జరిగినాయి. ఎంతో మంది పబ్లిక్ జీవిడిచిండ్రు. మరి గసొంటప్పుడు ఇంకేం తక్లీఫులు లేనట్టు గిసొంటి రాజకీయం చేసుడేందని అంటున్నారు షేయి పార్టీ నాయకులు.